ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 23 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య అయితే అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 17 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 22 టైమ్స్ అయితే విన్ అయింది. ఇక్కడ టాస్ అయితే కీలకం కాదు, బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇంటెంట్ అయితే కీలకం. గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూస్తే గుజరాత్ టైటాన్స్ అయితే 5 టైమ్స్, రాజస్థాన్ రాయల్స్ 1 టైం అయితే విన్ అయ్యింది. ఇక్కడ గుజరాత్ టైటాన్స్ అయితే ప్యూర్ డామినెన్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ అగేనిస్ట్ గా అయితే చూపిస్తుంది. ఆర్ఆర్ ప్లేయింగ్ 12 కేసీ ఓపెనర్స్ లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, వన్ డౌన్ లో రియాన్ పరాగ్, నెంబర్ 3 పొజిషన్ లో నితీష్ రాణా, నెంబర్ 4 లో ధ్రువం జురేల్, నెంబర్ 5 లో సిమ్రాన్ హెట్మేర్, నెంబర్ 7 లో శుభం దుబే, నెంబర్ 8 లో వనిందు హస్రంగా, నెంబర్ 9 లో మహేష్ దీక్షిత్, నెంబర్ 10 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 11 లో సందీప్ శర్మ, నెంబర్ 12 లో యుధ్వీర్ సింగ్, ఆకాశ్ మధ్వల్ ఆడుతారు. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 కి వస్తే ఓపెనర్స్ గా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వన్ డౌన్ లో జోస్ బట్లర్, నెంబర్ 4 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 5 లో రూథర్ఫర్డ్, నెంబర్ 6 లో షారుఖ్ ఖాన్, నెంబర్ 7 లో రాహుల్ తెవాటియా, నెంబర్ 8 లో రషీద్ ఖాన్, నెంబర్ 9 లో సాయి కిషోర్, నెంబర్ 10 లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 లో ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 12 లో ఇషాంత్ శర్మ అంటే కోజియా ఆడతారు. ఈ మ్యాచ్ లో అయితే గుజరాత్ టైటన్స్ అయితే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగనే రాజస్థాన్ రాయల్స్ మీద కూడా గుజరాత్ టైటన్స్ కి అయితే ప్యూర్ డామినెన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఆ టీం పేరు అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లో 2-3 రీల్స్ చూసినాక నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో అవ్వండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ లో కూడా 2-3 వీడియోలు చూసినాకనే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీరు అడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.